శ్రీమాత్రే నమః. సభ్యులందరికీ శుభోదయం. నేను మీ రాజేశ్వరిని. మీకు హోమాల గురించి చెప్తున్నాను కదా, అందులో భాగంగా ఇవాళ రుద్రహోమం గురించి చెప్తున్నాను. రుద్రహోమం పురాణ కథలను అనుసరించి రుద్ర అనునది శివునికి మరొక నామము. శివుడు లేదా రుద్రుని అనుగ్రహం కొరకు చేసే హోమాన్ని రుద్రహోమము అంటారు. ఈ హోమం చేయటం వలన శివుని అనుగ్రహం పొంది తద్వారా అపమృత్యు భయాలు తొలగింపబడి దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి విముక్తి పొంది శక్తి సంపన్నులు అవుతారు. దీర్ఘాయుష్యుని పొందడం జరుగుతుంది. మృత్యువు మీద విజయాన్ని సాధించడానికి కూడా ఈ రుద్రహోమం చేస్తారు. ఏ వ్యక్తి అయితే రుద్రహోమం చేస్తారో ఆ వ్యక్తి యొక్క జన్మ నక్షత్రం ఆధారంగా నిర్ణయించబడిన ముహూర్తానికి రుద్రహోమం జరపబడుతుంది. ఈ రుద్రహోమం అత్యంత శక్తివంతమైనది. అర్థమైందనుకుంటున్నాను. ఇలాగే ఇంకొక మంచి హోమంతో రేపు కలుసుకుందాం. అప్పటిదాకా సెలవు. శ్రీమాత్రే నమః.